హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీను ఆర్టిస్ట్ని. మీరు చూస్తున్నారు ఎస్ఆర్ 3D ఆర్ట్ పెయింట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, క్యాన్వాస్ బోర్డు 24x30 అంటే 24 ఇంచీలు ఇంటూ 30 ఇంచీలు అంటే 2 అడుగులు ఇంటూ 2.5 అడుగులు. ఇవి స్కిన్ టోన్ కలర్స్ అనమాట. రాణి ఆర్ట్స్ వారి స్కిన్ టోన్ కలర్స్, అలాగే లిన్సెడ్ ఆయిల్, రాణి ఆర్ట్స్ వారు ప్యాలెట్. ఫ్రెండ్స్, ఈ కాన్వాస్ బోర్డు మీద గాంధీ గారి బొమ్మ స్కెచ్ చేయడం జరిగింది. ఇది నైఫ్ అనమాట. తర్వాత బ్రషెస్, ఇందులో ఒక 2-3 బ్రష్లు మాత్రమే వాడడం జరుగుతుంది. బ్రష్లు, అలాగే స్కిన్ టోన్ కాకుండా ఫ్యాబర్ క్యాస్టిల్ ఆయిల్ కలర్ వైట్ అనమాట. అంటే స్కిన్ టోన్ దీనిలో ఆయిల్ కలర్ వైట్ ఉండదు. ఆ స్కిన్ టోన్ 6 కలర్స్, అలాగే ఇటు వైటు బ్లాక్ అనమాట. వీటితో ఇప్పుడు ఈ గాంధీ గారు బొమ్మ కలర్ వేయడం అవుతుంది అనమాట. అయితే డార్క్ కలర్ నుండి నేను వేస్తున్నాను. ఎక్కడెక్కడైతే డార్క్ కలర్స్ ఉన్నాయో ఆ పార్ట్ మొత్తం డార్క్ కలర్స్ ఎక్కిస్తున్నాను. అయితే ఏ పార్ట్ ఆ పార్ట్ ఆ కలర్ ఎక్కించాలి. అలా అయితే మనకి బాగుంటుంది అనమాట. అందుకే ఆ స్కిన్ టోన్స్ 6 కలర్స్ మొత్తం ఆ ప్యాలెట్ మీద తీసుకోవడం జరిగింది. ఎందుకంటే ఏ పార్ట్ ఏ కలర్ మ్యాచ్ అవుతుందో ఆ పార్ట్ ఆ కలర్ ఎక్కించాలి. డార్క్ షేడ్ ఉన్న దగ్గర డార్క్ ఎక్కించడం అవుతుంది. లైట్ షేడ్ దగ్గర లైట్, అంటే ఏ కలర్ ఎక్కడ సెట్ అవుతుందో అది ఎక్కించడం అవుతుంది. అంటే ఇంకా షేడ్ రావాలి లైటింగ్ దగ్గర అనేసి అంటే వైట్ యూజ్ చేయాలి అవసరాన్ని బట్టి. అలాగే ఆ బ్లాక్ ఏమో మనకి ఎక్కడైనా డార్క్ ఇంకా కావాలన్నప్పుడు మిక్స్ చేయడానికి అనమాట. స్కిన్ టోన్ కలర్స్లో అవి వైట్ బ్లాక్ ఉండవు. అందుకు చూడండి ఫ్రెండ్స్, ఎక్కడెక్కడ డార్క్ ఉన్నాయో మొదట నేను ఎక్కిస్తున్నాను. ఈ విధంగా ఎక్కించిన తర్వాత లైట్ షేడ్స్ అంటే లైట్ కలర్స్ ఎక్కించాలి. ఆ విధంగా అది చేయడం అవుతుంది. కాబట్టి మీరు అబ్జర్వ్ చేయండి, చూడండి. ఈ విధంగా జాగ్రత్తగా అలా డార్క్ కలర్స్ ముందు ఎక్కించాలన్నమాట. తర్వాత లైట్ కలర్స్ ఎక్కించాలి. మీరు చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. ఈ వీడియో చూస్తే మీకు ఆల్రెడీ మీరు ఎంట్రన్స్లో చూశారు స్టార్టింగ్లో. కాబట్టి ఆ విధంగా వస్తుంది అనమాట. మరి ఆర్ట్ అయితే బాగా వచ్చింది. కాబట్టి ఈ వీడియో చివరి వరకు మీరు చూసినట్లయితే మరి మీకు అర్థమవుద్దని నేను అనుకుంటున్నాను. ఇది ఆయిల్ కలర్స్ అనమాట. మరి ఆయిల్ కలర్ చాలా కాస్ట్లీ కలర్స్ అనమాట ఇవి. కాబట్టి చాలా జాగ్రత్తగా నీట్గా మనం ఎక్కించుకోవాలి. ఈ 15 నిమిషాల వీడియో మీకు చాలా యూజ్ఫుల్గా ఉంటుందని నేను ఆశిస్తూ ఉన్నాను, భావిస్తూ ఉన్నాను. కాబట్టి మీరు అబ్జర్వ్ చేయండి. అబ్జర్వ్ చేస్తూ మరి మీరు కూడా మరి పోర్ట్రేట్ మీరు వేయగలరు, వేస్తారని నేను ఆశిస్తూ ఉన్నాను. లెర్నర్స్కి అనమాట నేను చెప్తుంది.
ఫ్రెండ్స్, డార్క్ షేడ్ నుండి లైట్ షేడ్కి నేను వెళ్తున్నాను. ఇప్పుడు చూడండి, అలా లైట్ షేడ్కి అనమాట వెళ్తున్నాను. ఈ విధంగా ఏ పార్ట్ ఆ పార్ట్ మనం వేసుకోవాలి. చూడండి, ఆ డార్క్ నుండి లైట్కి వెళ్తుంది అనమాట. ఈ విధంగా మనం పోర్ట్రేట్ వేసుకోవాలి. అంటే అదే స్కిన్ టోన్ కలర్స్ అంటే పోర్ట్రేట్లకి ఇలాగ వేసుకోవాలా. ఇదనే కాదు, ఏదైనా లైట్ డార్క్ ఉన్నప్పుడు మనం ఏ పార్ట్ ఆ పార్ట్ ఎక్కించుకుంటే మనకి సులువుగా ఉంటుంది, బాగుంటుంది. కలర్ అనమాట చేంజ్ అవ్వదు. కాబట్టి మీరు ఈ విధంగా వేయండి ఫ్రెండ్స్. చూడండి, లైట్ కలర్స్ ముందు డార్క్ ఇస్తున్నాను. డార్క్ దగ్గర లైట్ దగ్గర ఏమో లైట్, కింద కూడా డార్క్ ఉంటుంది కాబట్టి డార్క్ షేడ్ ఇస్తున్నాను అనమాట. ఆ లైన్స్ అన్ని డార్క్ షేడ్స్ అనమాట. అవి అక్కడ ఉన్న కలర్ని బట్టి మనం ఎంత డార్క్ తీసుకోవాలన్నది మనం చూసుకోవాలన్నమాట. బ్రౌన్ కలరా, ఇంకా లేకపోతే అదే బ్రౌన్ టైప్లో, అంటే మామూలు మీకు అక్కడ ఉన్న కలర్ చెప్తే మీకు అర్థం కాదు కాబట్టి మామూలుగా లెర్నర్స్కి, బిగినర్స్కి మరి మీకు చెప్తున్నాను. షేడ్ ఎప్పుడు కొద్దిగా బ్రౌన్ టైప్లో మనం తీసుకుంటాం కాబట్టి అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి, ఆ బొమ్మ పరిస్థితిని బట్టి, ఆ ఫిగర్ పరిస్థితులను బట్టి మనం ఆ కలర్ ఎక్కించుకోవాలి. అది డార్క్ తర్వాత లైట్. మళ్ళీ ఈ విధంగా ఏ పార్ట్ ఆ పార్ట్ ఎక్కించుకుంటూ వెళ్తే ఆ ఫిగర్ లేదా పోర్ట్రేట్ అనేది చాలా బాగా వస్తుంది. ఇది ఫాలో అవ్వండి. తప్పకుండా మీరు కూడా మంచి ఆర్టిస్టులుగా లేకపోతే పెయింటర్గా మీరు ఎదుగుతారు. అది లైట్ షేడ్ అనమాట. ఓపికతో దయచేసి ఈ యొక్క 15 నిమిషాల వీడియోని మీరు చూసి మరి నేర్చుకోవాలని నేను ఆశిస్తూ ఉన్నాను. ఓకే, ఈ విధంగా మనం వేసుకోవాలి. మరి ఎక్కువ మల్టింగ్ అవసరం లేదు దీనికి. ఏ పార్ట్ ఆ పార్ట్ వేయాలి కాబట్టి కొద్దిగా స్పీడ్ పెంచడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే లెంత్ ఎక్కువ అయిపోద్ది. ఇది అయ్యేసరికి చాలా టైం పడుద్ది అనమాట. ఆయిల్ పెయింట్స్ మళ్ళీ వేగంగా ఆరదు కాబట్టి ఒకేసారి చేయడం అవ్వదు. కాబట్టి టైం ఎక్కువ తీసుకుంటుంది. మీకు 15 నిమిషాల్లో మరి వీడియో చూపించాలంటే కొద్దిగా స్పీడ్ పెంచాలి. అంటే ఎలా వేయాలో ముందు మీకు చూపించాను కాబట్టి మిగిలిన వర్క్ కొద్దిగా స్పీడ్ పెంచడం అవుతుంది. మరి మీరు ఏమనుకోవద్దు. మీకు ఇంతవరకు మీరు చూసిన 10 నిమిషాలు లేదా 9 నిమిషాల ముందు ఏ పార్ట్ ఎలాగ ఎక్కిస్తున్నాం ఏమిటి అనేది మీరు మామూలుగా చూశారు. కాబట్టి ఈ మిగిలినవన్నీ కొద్దిగా స్పీడ్గా మీకు వీడియో చూపించడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, మరి ఈ పార్ట్ వరకు అయింది. ఇదిగో ప్యాలెట్ దగ్గర కలర్స్ అన్నీ ఆ విధంగా. ఇప్పుడు స్కిన్ సంబంధించినవన్నీ అయిపోయాయి. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ అనమాట. బ్యాక్గ్రౌండ్ వేస్తున్నాను. బ్యాక్గ్రౌండ్ కూడా కొద్దిగా లైట్గా మీరు చూశారు, మల్టీ కలర్లో వచ్చిన విధంగా. కాబట్టి ఆ విధంగా చేస్తున్నాం. మరి ముందది వైలెట్ కలర్ అనమాట. దాంతో ఏమంటారు, ఫిగర్ సైడ్లో ఉన్నవి చేయడం అవుతుంది. ఆ కటింగ్లు అవన్నీ అయిన తర్వాత సైడ్లు మరి మీరు ఆల్రెడీ ఎంట్రన్స్లో చూశారు, ఇంట్రడక్షన్లో. ఆ విధంగా మరి కలర్ వస్తుంది. అంటే 2-3 కలర్స్, గ్రీను, ఇంకా డార్క్ బ్లూ, తర్వాత
ఇవన్నీ కలర్స్ అన్నీ మిక్స్ చేసి చేయడం అవుతుంది. కాబట్టి బ్యాక్గ్రౌండ్ వేసే విధానం కూడా మీరు చూడండి, ఒకసారి నేర్చుకోండి, తప్పులేదు. ఒకే కలర్ వేసేదానికంటే కొద్దిగా మనకి అట్రాక్షన్గా కనిపించాలి కాబట్టి. ఇది యాక్చువల్గా జెండా రంగు వేసినే బాగానే ఉంటుంది. కాకపోతే నేను అంతకుముందు 2 వీడియోలు మీరు చూసుంటారు. ఆ 2 వీడియోల్లో కూడా నేను ఫ్లాగ్ అన్నది పెట్టాను, అంటే జెండా రంగు పెట్టాను, అది బ్యాక్గ్రౌండ్ వేసాను. మరి ప్రతిసారి అంటే రొటీన్గా అవుద్ది కాబట్టి ఈసారి మార్చాలనుకున్నాను. కాబట్టి ఈ విధంగా బ్యాక్గ్రౌండ్ వేస్తున్నాను. మీరు బ్యాక్గ్రౌండ్ వేసేటప్పుడు కూడా కొద్ది కలర్ఫుల్గా ఉంటే బాగుంటుంది. కాబట్టి ఆ విధంగా వేస్తున్నాను. చూడండి, మరి ఈ విధంగా మనం వేయాలా బ్యాక్గ్రౌండ్. అప్పుడు ఒక కలర్ అలా మరీ మల్టింగ్ కాకుండా వెరైటీగా ఉంటుంది, టెక్స్చర్ టైప్ ఉంటుంది అనమాట. ఇది ఈ విధంగా మనం వేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, బ్యాక్గ్రౌండ్ కూడా అయింది. ఇప్పుడు హెయిర్, అంటే పైన వైట్ హెయిర్ ఉంది కదా, అది చిన్న బ్రష్తోనే మరి నీట్గా వేసుకోవాలి. ఎందుకు అది లాస్ట్ చేయాలి అని అంటే, బ్యాక్గ్రౌండ్ వేయాలి, వేసిన తర్వాత ఆరాలి, ఆరిన తర్వాత చెయ్యాలి. ఎందుకంటే బయట కూడా వెళ్తుంది కాబట్టి ఆ బ్యాక్గ్రౌండ్ కలర్కి మనం మిక్స్ అవ్వకూడదు అనమాట. మరి అది ఇది మిక్స్ అయిపోతే మరి కలర్ చేంజ్ అయిపోద్ది. కాబట్టి బ్యాక్గ్రౌండ్ ఆరినాకే ఈ ఫినిషింగ్ అనేది ఇవ్వాలి. కాబట్టి ఇది మీరు గమనిస్తారు చాలా జాగ్రత్తగా. మరి ఎలా ఉంది అలా మనం ఇచ్చేయాలి. కాబట్టి మీరు ఫిగర్ వేసేటప్పుడు ఒకవేళ హెయిర్ కొన్ని బయటికి వెళ్ళినవి ఏమైనా ఉంటే బ్యాక్గ్రౌండ్ వేసుకోవాలి ముందు. బ్యాక్గ్రౌండ్ వేసిన తర్వాత ఆరినాక మనం అప్పుడు ఫినిషింగ్ ఇవ్వాలన్నమాట, హెయిర్ సంబంధించినవి. ఇది మీరు గమనించగలరు. ఈ విధంగా మనం ఏమంటారు, రియలిస్టిక్ పోర్ట్రేట్లు ఇలాగ వేయాలి. ఇంకా ఉంది వర్క్, కాకపోతే టైం మనకి లేదు కాబట్టి ఇంతవరకు చేయడం అయింది. ఇంకా రియలిస్టిక్గా చేయొచ్చు. అవకాశం ఉంటే మీకు ఇంకా ఫ్యూచర్లో కొన్ని వీడియోస్లో మీకు వాటికి కూడా మీకు చూపించడం జరుగుతుంది. దీనికంటే ఇంకా బెటర్గా చేయడానికి చూస్తాను. కాబట్టి ఇవన్నీ అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మరి ఫిగర్ అయితే బాగా వచ్చిందని నేను అనుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్, హెయిర్ కానీ అన్నీ కూడా. కాబట్టి దయచేసి మీకు నచ్చితే మాత్రం దయచేసి మనస్ఫూర్తిగా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం వల్ల మరింత కొంతమందికి ఆ వీడియోని చేరుతుంది. తర్వాత మీరు కామెంట్ చేయండి, మీరు ఎలా అనిపించిందో కొద్దిగా కామెంట్ చేయండి కామెంట్స్ బాక్స్లో. కాబట్టి దయచేసి థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.